జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రైతులను వంచించి మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో లేనటువంటి విధంగా మరి రైతులకు బేడీ వేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆ 10 సంవత్సరాలు రైతుల ఉసురు టిఆర్ఎస్ అయినటువంటి బీఆర్ఎస్ మూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల నుండి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అనేక మోసాలు చేసి గద్దెనెక్కి కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గడిచిన 14 నెలల నుండి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయినా కూడా మరి ఈరోజు ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులనే కాదు యువతకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసినావు, మహిళలకి పింఛన్లు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేసినావు, మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసినావు. అన్ని విధాలుగా మోసం చేసి ఈరోజు రైతులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం. 60,000 మంది రైతులు ఉంటే దాన్ని కుదిచ్చి 30,000 తీసుకొచ్చి అందులో కూడా మొక్కుబడిగా ఇచ్చి మరి ఏ ఒక్కరికి కూడా ఇవ్వనటువంటిది. తెలంగాణ 60 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు ఏ ఒక్క రైతుకు కూడా చేయలేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ వేస్తా అన్న 15,000 రూపాయలు కూడా మరి ఇప్పుడు ఫసల్ బీమా పంట వస్తుంది, పంట కోయడానికి అన్ని జిల్లాలలో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా మెతుకు సీమ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఈ మెదక్ రైతులకు ఈరోజు ఫసల్ బీమా పంట కోసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఈ ఫసల్ బీమా పంట కోసుకోవడానికి ముందే మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రాలలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హమాలీలను కానీ సంచులను కానీ మరి ఏ ఇబ్బందులు లేకుండా వారికి ఏర్పాటు చేసి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట కొనుగోలు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి సన్న వడ్లకు మరి బోనస్ పైసలు తక్షణమే ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులని ఇంతకుముందే సీనానే చెప్పిండు, ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదు అని. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడతలేదనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ విధంగా ఫెయిల్ అయింది అంటే ముందుగా రైతులనే మోసం చేసినావు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు రైతులకు చేయాల్సినటువంటి అన్ని విధాలుగా ఫసల్ బీమా ఏదైతే ఇప్పుడు మనం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటే కనీసం మీకు రాబోయే రోజులలో భవిష్యత్ అన్న ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమను కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కూడా నారింజ వాళ్ళు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దానికి ఊసు లేదు. ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సింగూర్ ప్రాజెక్టు ఏదైతే 30 టీఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం 1 టీఎంసీ 10,000 ఎకరాలు పడతా ఉంటది. ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు ఏం చెప్పారు, ఏదైతే
నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు, అది ఊసు లేదు. జైరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు. ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అయితే ఉన్నారు. రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమీడియట్లీ ఈ రెండు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులెంబడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు ఇవి సాధించినంత వరకు మేము వాళ్ళ ఎంబడి సాధిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వేరే ఏదైతే మీరు కమిట్మెంట్లు ఇచ్చిరో మీరు మోసాలు చేసే దాంట్లో నంబర్ 1 ఎవరిని వదలలే, యువకుల కాడికేని రైతుల కాడికేని ఏది ఆడపక్షుల కాడికేని తర్వాత ముసలి వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4000 ఇస్తాను వాళ్ళకి మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలను మోసం చేశారు, 4000 రూపాయలు వీళ్ళకు అమౌంట్ ఇస్తాను ఏది నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తాను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేరు, ఆడపిల్లలకు 2500 ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు, తులం బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకి తులం బంగారం ఇవ్వలేరు. మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ 6 లక్షల మంది పెళ్లిళ్ళైన 6 లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎవరు అడిగే మీరు ఏదైతే ఇస్తాన్నారో మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.